కిడదయ్యకు తాది మితా ఓసి శూర్పణక అందుకోవే. అలాగే రే తాటకి. జనులారా, ఇప్పుడు మీకోసం ఒక యుగళ గీతం. ఇలకత మఫలియా ఇలాకత మఫలియా ఇలకత మఫలియా ఇలాకత మఫలియా तूने मुझे हाथ दिया मैंने तुझे दिल दिया तूने बड़ा हाथ दिया चिचोरे ने हाथ दिया इलाकत मफलिया इलाकत मफलिया इलाकत मफलिया इलाकत मफलिया इलाकत मफलिया. ఏమైంది? అంతా ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ అర్చన. ప్రసాద్ చాలా మంచోడు. ఆల్మోస్ట్ 3 yearsగా మన కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కూడా చేశాడు సార్. ఒక్క చిన్న విషయానికి తనని కంపెనీలోంచి తీసేయడం కరెక్ట్ కాదేమో. ప్లీజ్ ఆలోచించండి సార్. చూడర్చన, మనకి ఎంత టాలెంట్ ఉన్నా, మనలో ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోతే సక్సెస్ అవ్వలేం. ప్రసాద్కి చాలా వర్క్ లోడ్ ఉండిండొచ్చు, అలాగని ఫ్రస్ట్రేషన్ని కస్టమర్స్ మీద చూపించకూడదు. ఐ అగ్రీ విత్ యూ. 100% ప్రసాద్ చేసింది తప్పే. బట్ నెక్స్ట్ టైం ఇలా కాకుండా నేను మేనేజ్ చేస్తా. ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. సరే అర్చన, ఐ ట్రస్ట్ యూ. ఆస్క్ హిమ్ టు సే సారీ టు ద క్లయింట్స్. ప్రాజెక్ట్ని వాళ్ళు అడిగిన టైంలోపు డెలివరీ చేసేయమా. ఐ టేక్ కేర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రసాద్, ఇట్స్ ఓకే. ఐ నో ఇట్ హర్ట్స్, బట్ బాస్ సంగతి నీకు తెలిసిందే కదా. కోపంలో ఏదైనా అనేస్తాడు. ఇట్స్ ఓకే. ఇదంతా నీ వల్లే. నేనా? నేనేం చేశానురా? అయినా నువ్వు ప్రతిదానికి నన్నంటావేంటి? అంటాను, నిన్నే అంటాను. ఆ రోజు నీ వల్లే అంత ఫ్రస్ట్రేటెడ్ అయ్యాను. నా వల్లనా? నేనేం చేశాను? ఏం చేసావా? హే సునేనా. హే సునేనా, ఈరోజు కింగ్డమ్ మూవీ రిలీజ్ అవుతుందంట. విజయ్ లుక్ మామూలుగా లేదు. పద, మ్యాట్నింగ్ టికెట్ బుక్ చేసా, వెళ్దాం. ఎవరు చూడట్లే, పద. ఏంటిది మూగ సైకిల్ చేస్తుంది? కొంపదీసి మమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా? ఏంటి ఆ మూగ సైకిల్? ఏంటి ఏంటి కొంపదీసి ఈరోజు మౌనవ్రతమా ఏంటి? అయినా పర్లేదు, పద. మళ్ళీ ఏంటి ఉపవాసం కూడానా? ఫోన్లే, ఇంటర్వ్యూలో పాప్కార్న్ అమ్మంటున్నా, తప్పింది. పద. ఆపై, నాకు అర్థమైంది. నీరసంగా ఉంది, నేను ఎక్కడికి బయటికి రాలేనంటావు, అంతే కదా? ఛా, నువ్వెక్కడ దొరికావే? అసలు ఈ కాలంలో పుట్టాల్సిందానివి కాదు, ఎప్పుడో పూర్వకాలంలో పుట్టాల్సిందానివి. ఛా. హాయ్ ప్రసాద్. హాయ్ ప్రశాంతి, మూవీకి వెళ్దాం, వస్తావా? కిండమ్ అయితేనే వస్తా. నేను బుక్ చేసింది కూడా దానికే. అబ్బా, నా మనసేంటో నీకు భలే తెలుస్తుంది ప్రసాద్. మరి అంతే కదా. ఒరేయ్, అప్పుడు నేను కదరా ఫ్రస్ట్రేట్ అవ్వాల్సింది. నీకంత సినిమా లేదక్కడ. ఆ రోజు మూవీకి వెళ్ళాక ప్రశాంతి వాళ్ళ విలేజ్లో వాడెవడో చూసి మీ కూతురు ఎవరో అబ్బాయితో సినిమాలకి షికార్లకి తిరుగుతుందని ఉన్నది లేనిది చెప్పాడంట. ఆ దెబ్బతో తనని జాబ్ మానేసి పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అందుకే తను 1 వీక్ నుంచి ఆఫీస్కి రావట్లేదు. ఏమైందో ఏంటో. నా పూజలు ఫలించాయన్నమాట. సరే, ఇక నుంచి నా వల్ల నీకెలాంటి ఫ్రస్ట్రేషన్స్ ఉండవు. అది ఓకే, కానీ మరి నా జాబ్ పరిస్థితి? అక్క కప్పచెప్పాను కదా, అది చూసుకుంటుంది, టెన్షన్ లేదు. మనం ఇంటికెళ్ళి రిలాక్స్ అవుదాం, పద. ఇప్పుడు హ్యాపీనా? హ్యాపీ అంటే హ్యాపీనే. సర్లే గాని, ఏం తింటావు? యాజ్ యూజువల్గా బయట నుంచి తెప్పించడమే.
పిచ్చి ముద్దు, ఇక నుంచి నీ ఆర్డర్లు ఇవన్నీ ఆపేసాయి. నీకిక రాజయోగమే. ఏం కావాలన్నా ఇలా ఆర్డర్ చేస్తే అలా వండి ఇలా తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తా. ఇదిగో డిస్టెన్స్ అమ్మా. ప్రతిదానికి ఈ ఓవర్ ఎక్సైట్మెంట్ ఇదంతా వద్దు. అబ్బా సునుండలాగే ఎంత ముద్దుగా ఉన్నావు. సు ఏంట్రా సు? సున్నుండా లేక సునైనా అయినా ఓకే. అయినా ఈరోజు సున్ను అంటున్నావు, రేపు సన్ని అంటావు. నాకు తెలీదా మీ మగాళ్ళ బుద్ధి? మీ మగాళ్ల బుద్ధే వంకర్ బుద్ధి. ఒక ముద్దివ్వే. అయినా ముద్దేంటి ముద్దు? ముద్దు అడిగితే గుద్దుతా. గుద్దుకో ముద్దైనా ప్రాబ్లం లేదు, ఇవ్వే ప్లీజ్. నేను చంపేస్తారా సిద్ధుగా? సిద్ధుగాని వాయిస్ లా ఉంది. పక్కనే మా అక్క, వాడిని ఏం చేస్తోందో ఏంటో. అయ్యో చావురా చావు సిద్ధుగా, నేను చంపేస్తారా సిద్ధుగా? చంపేస్తాను బ్రో. పిచ్చా అలా కొడుతున్నావేంటి? చంపేస్తావా ఏంటిది నాన్సెన్స్? సిద్ధు పిచ్చేసు నాయనా. చిన్నప్పుడు మనం నాటకాలకు వెళ్లి చూసేసి వచ్చేవాళ్ళం కదా, అప్పుడు డ్రామాలు వేసేవాళ్ళం కదా, మర్చిపోయావా? కిడదయ్యకు తాది మీతా ఓ సీ సూర్పణక అందుకోవే. అలాగే రే తాటకి. జనులారా, ఇప్పుడు మీకోసం ఒక యుగళ గీతం. ఇలా కతమ్మ ఫలియా, ఇలా కతమ్మ ఫలియా, ఇలా కతమ్మ ఫలియా, ఇలా కతమ్మ ఫలియా. तूने मुझे हाथ दिया, मैंने तुझे दिल दिया, तूने बड़ा हाथ दिया, चिचोरे ने हाथ दिया. ఇలా కతమ్మ ఫలియా, ఇలా కతమ్మ ఫలియా, ఇలా కతమ్మ ఫలియా, ఇలా కతమ్మ ఫలియా, ఇలా కతమ్మ ఫలియా. ఏమైంది? इलाकता मफलिया, इलाकता मफलिया. मेरी बहन पागल है, वो तो चिचोरी है. मेरी बहन पागल है, वो तो चिचोरी है. इलाकता मफलिया, इलाकता मफलिया, इलाकता मफलिया, इलाकता मफलिया. मेरी बहन पागल है. नाइस, वेरी वेरी नाइस. లంగా है, లంగాలో లుంగి है. ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చింది నీకు? ఇప్పుడు గుర్తుకు రావడం ఏంటి సునైనా? ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ పేరుతో ఇదిగో ఏదో ఒక నాటకం చేసి నన్ను ఇలా సావగొడుతుంది. ఇవాళ సిద్ధుకి ఎన్ని రోజులు ఇచ్చావు అక్క? నువ్వే ఇచ్చుడు. వస్తే నాకు గయ్యాలి పెళ్ళామా? వంటేం చేసావే? అమ్మో 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 అమ్మో, మళ్ళీ తాగేసి వచ్చావా? కట్టుకున్న మొగుని పట్టుకుని దొంగన బట్ట అంటావా? అయినా నా డబ్బులతో తాగుతాను, వాగుతాను. మరీ ఎక్కువైతే వాంతి కూడా చేసుకుంటాను. అడగడానికి నువ్వు ఎవరే? నీకేంటే? అమ్మో 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 అమ్మో, పీకల దాకా తాగేసి తాగొచ్చిందే కాక నన్నే కొడతావా? చెప్తా, నీ సంగతి చెప్తా. వస్తే నువ్వు తెల్ల చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని అక్కడెక్కడో చూస్తూ ఎవడికే సైగ చేస్తున్నావు? కట్టుకున్న మొగుని ఇక్కడ ఉండగా ఎక్కడ చూస్తున్నావే? ఏంటే? ఒరేయ్ మొగుడుగో, నన్నే కొడతావా? రోజు మన పెళ్లి రోజు, పెళ్లి రోజు. బాబోయ్ రే ప్రసాద్, 10 నిమిషాల్లో ఇంత బీభత్సం సృష్టించావా? పైగా భయపడుతున్నావా? శివ శివ. సునైనా, ఈ మధ్యకాలంలో మనం ఏం చేయలేదు అలాగా. ఏదైనా కొత్తగా డ్రామా ప్లాన్ చేద్దామా? మనమిద్దరం ఎందుకు? బాగా రొటీన్ అయిపోయింది కదా. గురు ఇస్ అ ఫంటాస్టిక్ యాక్టర్, న్యాచురల్ స్టార్. యాక్చువల్లీ గురుకి డ్రామాలన్న యాక్టింగ్ అన్న చాలా ఇంట్రెస్ట్. మీ కాంబినేషన్ కొత్తగా ఉంటుంది. నిజంగా? ప్లీజ్ గురు. అబ్బా,
మన ఇద్దరి జోడి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఏదైనా డ్రామా వేద్దామా? ఈ యాక్టింగ్ ఇవన్నీ నా వల్ల కాదు. సినిమాలు అంటే పెద్ద నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. డ్రామాలు నాటకాలంటే అబ్బే చీ ఛాన్సే లేదు. ఉంటాను సిద్ధు. ఎప్పుడు ఏదో ఒకటి పెడతావు. పద లోపలికి. ఇంట్రెస్ట్ నేను చెప్తున్నాను కదా. చూసేసాలే. ఏంటి నువ్వు పవిత్రని లవ్ చేస్తున్నావా? దాంట్లో తప్పేముంది? కానీ తనకి నా లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు. దాంట్లో ఏముంది, మంచి అకేషన్ చూసి ప్రపోజ్ చేసేయ్. కానీ తన ఆఫీస్కి ఎందుకు రావట్లేదు? ఏమో ఊరికి వెళ్తున్నానని చెప్పింది నాకు. బ్రో ఆ ఫైల్ అది పంపించారా? గాయ్స్, ఈరోజు మన కంపెనీ తరపు నుంచి 500 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాం. సో ఈ సందర్భంగా మన స్టాఫ్ అందరికీ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాను. మీరు, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా రావాలి. అరే ఎక్కడున్నారా? నైట్ పార్టీ ఉంది, వచ్చారా? రేపు సాయంత్రం మన ఆఫీస్ వాళ్ళ పార్టీ ఉంది, మీరు ఎక్కడున్నా రేపు నైట్ అంతే. అది కాదురా, మేము మీ ఆఫీస్ కాదు కదా, మరి దొరికిపోతే? రే మా ఆఫీస్లో ఎండీ ఎప్పుడు వస్తాడో, మేనేజర్ ఎప్పుడు వస్తాడో వాళ్ళకే తెలియదు. మేనేజర్ అడిగాడు అనుకోండి ఎండీ ఫ్రెండ్స్ అని చెప్పండి, ఎండీ అడిగాడు అనుకోండి మేనేజర్ ఫ్రెండ్స్ అని చెప్పండి, అంతే. మీరు వచ్చేయండి చెప్తాను, గుమ్మేద్దాం అంతే, ఫిక్స్ అంతే. వీడేనంటారా అలా బాసు? ఎవర్రా మీరు? ఇప్పుడు చూడలేదు మిమ్మల్ని. సార్ మీ ఎంప్లాయీస్ సార్, మేము ఎప్పుడు ఆఫీస్కి రాలేదు. ఎప్పుడు జాయిన్ అయ్యారా మీరంతా? లాక్డౌన్ ముందు సార్. శాలరీలు వస్తున్నాయా? ఈ మంత్ ఇంకా అవ్వలేదు సార్. మంత్ అవ్వలేదు కదరా ఇంకా? పార్టీ బాగుంది సార్, వైన్ చాలా బాగుంది. చిన్ని అమ్మ, పని చేసే వాళ్ళు రారు కానీ ఎక్కడెక్కడో బెప్పంగాలు అందరూ వస్తారు పార్టీకి. సునైనా, నువ్వు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. తను చాలా మంచిది. నువ్వు అనవసరంగా తను అపార్థం చేసుకుంటున్నావు. కావాలంటే మన ఇద్దరు మ్యాటర్ చెప్పేనా? నువ్వు దాని గురించి నా దగ్గర అస్సలు చెప్పుకోకే. దాన్ని పవిత్ర పవిత్ర పవిత్రకి ఏమైంది? అక్కడ ఏమైంది పవిత్రకి? పద పద. అసలు ఏం జరిగింది? ఇందాక పవిత్ర సునైనా లోపలికి వెళ్ళడం చూశాను. ఆ తర్వాత సునైనా ఒక్కతే ఈ రాడ్డు పట్టుకుని కోపంగా బయటకు వచ్చింది. పవిత్ర ఎంతసేపటికి బయటికి రాలేదు. ఏమైందా అని చెప్పేసి కంగారుగా నేను లోపలికి వెళ్ళాను. పవిత్ర ఇలా పడిపోయింది.